దేత్తడి మజాక మస్తు మజాక మామ మస్తు మజాక. ఏందిరమ్మా మజాక? ఎవరితో? ఆడియన్స్తోనా? ఏంది గురు అసలు ఏంది? కామెడీ సీన్లు ఎలా రాయాలంటే జనాలకి నవ్వు రావాలి. జనాలకి నవ్వు రానప్పుడు అది కాదు కదా, కృష్ణ భగవాన్ గారిని పెట్టినా నవ్వు రాదు. సీన్ కామెడీ సీన్ నవ్వు రావాలి. ఏం నవ్వు వచ్చింది అసలు? ఏమీ లేదు. ఇంకో సీన్ ఉంటుంది, అతను ఆ రోహిణి గారు, జబర్దస్త్ రోహిణి గారు, ఆవిడేదో ఆవిడ హస్బెండ్ పోయాడని ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపును కూడా ఏదో కామెడీ లాగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తాడు. ఈ సీన్లో రావు రమేష్ ఎంటర్ అవుతాడు. రావు రమేష్ ఆ రోహిణి మధ్య ఏదో కామెడీ సీన్ పెడతాడు. రావు రమేష్ ఆవిడేదో ఇండైరెక్ట్గా చనిపోయిన మొగుడిని తిడుతుంటే రావు రమేష్కి తిట్టినట్టు అనిపించి రావు రమేష్ ఏదో ఫీల్ అయ్యి ఆవిడని అనడం. ఏ మాత్రం నవ్వు రాని సీన్లు గురు ఈ రెండు సీన్లు. పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఉన్న ఈ రావు రమేష్, సందీప్ కిషన్ ప్రతిసారి ఇంకా ఫన్ ఉంది. నేను ఏది ఎక్కడరా ఫన్ ఉంది, ఫన్ ఎప్పుడు వస్తుందిరా అని నేను వెయిట్ చేస్తుంటే ఇది కామెడీ అంటే ఏంటి? రోహిణితో రావు రమేష్ కామెడీ అంట. ఆ జబర్దస్త్ ఆది ఏమో ఆ పెళ్లిపీఠం నుంచి ఆ సందీప్ కిషన్ ఆ రితువర్మ ఫ్రెండ్ని ఆ పెళ్లిపీఠం నుంచి లేచిపోయేలాగా ప్లాన్ చేయడం. ఆ ప్లానింగ్ లో ఈ ఆదితో కామెడీ సీన్, ఈ రెండు ఇది ఎక్స్ట్రా ఫన్ అంట. ఏంది సెకండ్ హాఫ్ లో ఇదా ఫన్ అంటే? సెకండ్ హాఫ్ లో ఫన్ అంటే ఆ పెళ్లి మండపంలో ఆదితో రాసిన కామెడీ సీన్, ఆదికి రాసిన కామెడీ సీను, ఈ జబర్దస్త్ రోహిణికి రాసిన కామెడీ సీన్ ఇదా కామెడీ? ఏంది గురు అసలు? ఏంది అసలు? ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఓకే చిన్నగా బట్ బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఇలా అసలు మళ్ళా పనికి మాల అసలు ఎంత బోరింగ్. ఆపురా నాయన, ఇంకా వెళ్ళిపోతాం బాబు చాలు. ఓకే ఆవిడ మా రావు రమేష్ ఏమో నా కూతురు లాగా అనడం, రితువర్మ ఏమో నాకు నాన్న లాంటి వాడు అనేయడం, మళ్ళా అత్త అని అనడం. కన్నీళ్ళు పెట్టి ఆపండ్రా ఈ సీన్లు, ఇంకా చాలు. నవ్వించండి. నువ్వు రిలీజ్ ముందు ప్రామిస్ చేశారు మీరు ఏంటి? ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ నవ్వుకోండి, లాజిక్ పక్కన పెట్టండి, నవ్వుకోండి, నవ్వండి, ఫుల్ నవ్విస్తాం. ఇదా నవ్వించడం అంటే? సెకండ్ హాఫ్ లో అస్సలు నవ్వు రాలేదు, తలనొప్పి వచ్చింది. ఏమండి ఇంకా సినిమా బాగుందని చెప్తాం? సర్లే, ఇక సినిమా అయితే బాగాలేదు, పెద్దగా అంటే బాగాలేదు, యావరేజ్, బిలో యావరేజ్ అంటే 2.5 2.4 అంతకన్నా ఇవ్వకూడదు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నారు, అస్సలు ఇంకా ఏమీ లేదు అసలు, అప్పుడు ఈ సినిమా ఎప్పుడైనా వస్తుంది, మీకు నచ్చింది, మీకు మరీ ఖాళీ ఉంటే వెళ్ళండి థియేటర్కి వెళ్ళి చూడండి, లేకపోతే ఓటీటీలో వస్తే ఓటీటీలో చూడండి. బాగాలేదు గురు, బాయ్.